హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజీఎం ఆర్మీ. ఈరోజు మనం న్యూ ప్రాంక్ చేయబోతున్నాం. మనతో పాటు మన గిల్డ్ మేట్స్ డీజీఎం టాక్సీ, డీజీఎం బీస్ట్, డీజీఎం తుఫాన్ ఆడబోతున్నారు గైస్. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మేమైతే గన్స్ తీసుకోకూడదు, ఎలా ఉండకూడదు అని ముందే ప్లాన్ చేసుకొని వచ్చాం. అందరం యాండ్రూ క్యారెక్టర్లు వేసుకుంటే ఒక హ్యాకర్ లాగా ఫీల్ వస్తుందని మేము ఖచ్చితంగా యాండ్రూ వేసుకుందామని ముందే మాట్లాడుకొని వచ్చాం గైస్. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రౌండ్లో వాళ్ళు వచ్చి ఎలా ఆడతారో తెలియదు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఈ మ్యాచ్ ఓడిపోతే అంతే మా పరిస్థితి. మళ్ళీ మేము ర్యాంకులో మళ్ళీ స్టార్ట్ చేయాలా? ఒక మైనస్లు పడుతున్నాయి. ఇప్పటికే 2 times ట్రై చేశాం గైస్, కానీ థర్డ్ టైం ఇది ఎలా అవుతుందో ఏమో. అప్పుడే మన బ్రో డీజీఎం బీస్ట్ అవుట్ అయ్యాడు, నన్ను నాక్ చేశారు. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. వాళ్ళు వచ్చి కొడుతూనే ఉన్నారు మమ్మల్ని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చినారు, అందరు అవుట్ చేస్తున్నారు. వీళ్ళేమో హేసులు 1 ట్యాబ్లు అట్లా కొట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ 3 rounds ఏం గెలకం గైస్. థర్డ్ రౌండ్ అంటే వాళ్ళ 3 ఉన్నప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు వరకు మేము ఏం చెప్పామంటే ఒక్కరు కూడా ఒక గన్ కొనకండి, కాయిన్స్ వేస్ట్ అయితే లాస్ట్లో తీసుకుందామని చెప్పాము. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో. మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు 3 rounds అయిపోతాయని. లెట్స్ సీ. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది గైస్, ఏమవుతుందో చూద్దాం. వాళ్ళేమో రెడీ ఉంటారు ఎప్పుడెప్పుడు మమ్మల్ని కిల్ చేయాలని, కిల్స్ పెంచుకోవాలని. చూద్దాం. మన సైడ్ అందరు బ్రోస్, అందరు ప్రోలే, అందరు లేపేస్తారు. మాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా గెలుస్తామని ఈ రౌండ్. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పుడే స్టార్ట్ అయింది. బీస్ట్ బ్రో పడిపోయాడు. నెక్స్ట్ నన్ను నాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓ టాక్సీ బ్రో, నేను అందరం నాకైతే వాళ్ళ సైడ్ ట్రిపుల్ కిల్లు, డబల్ కిల్లు అలా కొట్టుకుంటూ వెళ్తూనే ఉన్నారు గైస్. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ మీరు దగ్గర ఉంటుంది కాబట్టి ప్లేసెస్ ఫాస్ట్గా వచ్చి కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్రో. నెక్స్ట్ థర్డ్ రౌండ్ మనకి ఎక్కడ పడుతుందో తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం చావే కన్ఫర్మ్. వాళ్ళని లేపేస్తామని చెప్తున్నాం బ్రో. చూద్దాం ఏమవుతుందో. అసలు ఒక్కరిని ఒక గన్ను కొనొద్దని చెప్పాము. 3800 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ ఈ రౌండ్ అయిపోయాక ఇంకా ఎక్కువ అయితే అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడైతే చూద్దాం వయసు వాళ్ళు ఎంత ఫాస్ట్ వస్తారో చూద్దాం. ఎందుకో సారీ పెట్టాడు బ్రో. చూద్దాం వాళ్ళు డ్రాప్ లూజ్ చేస్తున్నారు, వస్తున్నారు. అప్పుడే నాకు తెలిసి ఫస్ట్ నాకు టాక్సీ బ్రో అవుతాడేమో అనిపిస్తుంది. లేదు, ఓ తుఫాన్ బ్రో, బీస్ట్ బ్రో అందరు వేసేస్తున్నారు. వాళ్ళు అక్కడైతే డబల్ టేక్ డౌన్ కొట్టేశారు. ఎవరు పర్ఫెక్ట్ అంట. ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్, మనం ఏంటో చూపిద్దాం. తీయండ్రా ఆయుధాలు గైస్. నేనైతే ఇప్పుడు MP5 ట్రిపుల్ చేసుకుంటా. ఇంకా వాళ్ళకి చుక్కలు కనపడాలా. చూద్దాం మనం ఎట్లా ఆడదాము. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే గైస్ అంతే ఇంకా పరిస్థితి. మళ్ళీ స్టార్ట్ చేయాలి ర్యాంక్ కోసం. ఇలా నూబ్ 999 ర్యాంక్ చేయడం మన డీజీఎం ఆర్మీ అకౌంట్లో ఇదే ఫస్ట్ టైం గైస్. చూద్దాం ఎలా అవుతుందో. నేనైతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రొటేషన్ ఇచ్చుకొని వెళ్దాం అనుకుంటున్నా, ఆ గరేజ్ నుంచి. చూద్దాం. మన బ్రోస్ అయితే అందరూ ఒకటే సైడ్ నుంచి వెళ్తున్నారు. ఇంకా మొదలెడదామా అని అనిపిస్తుంది. అప్పుడే ఒకటి కనపడిస్తాడు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను గైస్. ఆ డీజీఎం బీస్ట్ బ్రో కిల్ వేసేసాడు. ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ సైడ్ అంత గన్స్ వచ్చింటాయో లేదో తెలియదు, కానీ మన సైడ్ మాత్రం అందరు మంచి గన్స్ తీసుకున్నారు. మన దగ్గర ఫుల్ కాయిన్స్ ఉన్నాయి గైస్. ఏమైతే చూద్దాం. నేను ఒక ఫుల్ డ్యామేజ్. ఓ సైడ్ నుంచి పడా బ్రో. తుఫాన్ బ్రో ఇట్రా బ్రో. వచ్చింది బ్రో రివైవ్ వేయడానికి. మా గిల్డ్లో అంత మంచి ప్లేయర్సే బ్రో. వాళ్ళు నా ఫ్రెండ్సే బ్రో. ఎంత బాగా ఆడతారు అంటే ఎంత బాగా ఆడతారు. చెప్పాలంటే నేనే నువ్వు అని అంటారు, కానీ నేనే వాళ్ళందరినీ కొట్టేది. ఇప్పుడు కనపడుతుంది లెట్సీ బ్రో. ఒక నాక్, ఇంకా 2 ఉన్నారు. మా సైడ్ 3. డీజీఎం బీస్ట్ బ్రో ఇంకొకరిని నాక్ చేశారు. డబల్ హెక్టర్ తీసుకొని వెళ్ళారు ఆ బ్రో. చూద్దాం. డీజీఎం బీస్ట్ నాక్ అయ్యిండు. తుఫాన్ వెళ్తున్నాడు. ఓ అది డీజీఎం బీస్ట్ కిల్ బ్రో. ఇంకా రివైవ్ వేసి ఎమోట్ వేసేసా. ఏదైతే అదే వాళ్ళకి ఇప్పుడు చుక్కలే. మా సైడ్ డీజీఎం బీస్ట్ బ్రో డబల్ హెక్టర్, నేనేమో MP5 అని బ్రోగా తీసుకున్నాను. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో.
ఇద్దరు బ్రో దగ్గర అయితే గన్స్ అంతగా లేవు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ రౌండ్ డై అయ్యారు. ఒక బ్రో టాక్సీ బ్రో దగ్గర గన్స్ లేనట్లున్నాయి. గైస్ మేమైతే రష్ చేద్దామని ఫిక్స్ అయ్యాం, అందుకే రష్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఇప్పుడు చూద్దాం. నేనైతే గ్రోజా తీసుకొని మా ప్లేస్లో నుంచి రివర్స్ వస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తాం బ్రో, నాకు ఎందుకు అనిపిస్తుంది. 2 ఛాన్సెస్ పోయినాయి, అప్పుడే 2 స్టార్స్ ఏమో పోగొట్టుకున్నాం. మనదైతే హీరోయిక్ లాబీ వచ్చింది గైస్ నుంచి. మనం కానీ హీరోయిక్లు ఉన్నాం, ఎందుకంటే సీజన్ పడింది కదా కొత్తగా. లేకుంటే మా తుఫాన్ బ్రో వాళ్ళ కన్ఫర్మ్ మాస్టర్ లాబీ వచ్చేది, కానీ ఏమో రాలేదు. చూద్దాం, ఈజీ లాబీనే అనిపిస్తుంది. మేమైతే రష్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ బ్రో టాక్సీ బ్రో నాకే ఉంది, నేను అయితే బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఇస్తున్నా. బీస్ట్ బ్రో ఫ్రంట్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం అయితే ఎలా అవుతుంది చూద్దాం. ఓ నో, డీజే బ్రో బీస్ట్ బ్రో నాకు చేస్తూనే ఉన్నాడు ఎనిమిస్ని. ఇంకా లాస్ట్ 2 మెంబర్స్. ఏంది బ్రో నాకేమో. ఇంకా చూద్దాం బ్రో, లాస్ట్ ఎవరు గెలుస్తారేమో. లాస్ట్ ఒక్కడేమో ఓపీ పట్టేసే హెడ్ షాట్, ఏమన్నా పడిందా బ్రో. చూద్దాం, ఈ రౌండ్ కూడా గెలుకుదాం. అవతల వాళ్ళకి ఆడాలనే కాన్ఫిడెన్స్ బూస్ట్ అనేది రావాలి. ఇప్పుడేమో క్లాక్ టవర్ వచ్చింది. నెక్స్ట్ క్లాక్ టవర్లో ఎలా ఆడతాము చూద్దాం. క్లాక్ టవర్లో అయితే అందరం రష్ చేయాలా, లేకపోతే ఒకరు కవర్ ఇస్తారు బ్రో మనకి. అయితే లాస్ట్ 3 రౌండ్స్ నుంచి, అంటే లాస్ట్ 2 రౌండ్స్ ఎలా అంటే ఓపీ కంబ్యాక్ అని చెప్పచ్చు. చూద్దాం, ఇంకొక 2 రౌండ్ల తేడాతో మనం గెలిచేకి సిద్ధంగా ఉన్నాం. మేడి వేద్దాం అనుకుంటున్నా. పడిందా బ్రో, ముగ్గురికి పడింది. రష్ చేయండి. నైస్, పట్టేసే హెడ్ షాట్ గైస్. నేనైతే ఒకరిని చంపేసా. అందరం ఇక్కడ ఉన్నాం, ఒక నాక్ చేసేసా. టాక్సీ బ్రో ఇక్కడ రైడ్ అని వదిలేసి వెళ్ళిపోయాడు. నేనైతే గెలకడం వాళ్ళు ఏమన్నా కేసు కొట్టచ్చు, ఎందుకంటే హర్బల్ అబ్యూస్ అలా. ఇంకా లాస్ట్ ఒక్కరిని నాక్ చేసేసా. నైస్ బ్రో నైస్. ఇంకొక్క రౌండ్ గెలిస్తే అయిపోయింది, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. చూద్దాం లాస్ట్ రౌండ్ ఎక్కడికి వస్తుంది. గాయ్స్ రిమ్నామ్ విలేజ్ పడింది, చూద్దాం. వాళ్ళకి 499 కాయిన్స్ వస్తే మనకి 9999 కాయిన్స్. ఇద్దరికి ఈక్వలే కాబట్టి వాళ్ళు మంచి గన్స్ కొనే ఛాన్స్ ఉంటుంది. బ్రోస్ అయితే డబల్ వెక్టార్లు తీశారు, M590 M188. మా సైడ్ అయితే తుఫాన్ బ్రో 1 ట్యాప్స్ ఆడతాను అనుకున్నారు. బా ఏమవుతుందో చూద్దాం. నేనైతే MP5తో స్టిక్ ఆన్ అయిపోయా. మనకే డ్రాప్ ఛాన్స్ ఉంది, లెవెల్ 4 బెస్ట్ ఉంది కాబట్టి ఈజీగా మొన్నే మ్యాచ్ అని చెప్పేస్తా గైస్. ఇప్పుడు ఈజీ విన్ అందుకుంటాము అనిపిస్తుంది. నేనైతే రష్ చేయదలుచుకోలే, ఫస్ట్ గ్రెనేడ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ గైస్ 31 డ్యామేజ్ అంట, ఏమయ్యాయి. నైస్, టాక్సీ బ్రో రష్ చేశాడు, వెనకాల నుంచి పడుతున్నాయా. ఓ ఇద్దరే నాకు చేసా టాక్సీ బ్రో. నైస్, మీరు ఇద్దరు అయిపోతుంది గైస్ ఈ ఛాలెంజ్. తుఫాన్ బ్రో రష్ చేయడం మొదలెట్టాడు. ఇంకొకడు ఏంటి తుఫాన్ బ్రో ఇంకా కొట్టలేదు బ్రో. నైస్ బ్రో తుఫాన్ బ్రో. టాక్సీ బ్రో ఇంకా లాస్ట్ ఒక్క ప్లేయర్, నేను రష్ చేస్తున్నా. ఆ బ్రో ట్రిపుల్ టేక్ డౌన్ అంట గైస్, ఏమో చూద్దాం. అంటే డబల్ టేక్ డౌన్ అయిపోయింది, ట్రిపుల్ చేద్దాం అనుకుంటున్నాడు. అయిపోయింది గైస్, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం గైస్ ఈ ఛాలెంజ్ అయితే. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద డీజే ఆర్మీ. థ్యాంక్ యూ గైస్, బాయ్.